శ్మశాన వాటికని ఎందుకంటే అధ్యక్ష చనిపోతే మేము కూడా శ్మశాన వాటికి పోయింది అధ్యక్ష. కాబట్టి ఆ రోజు అక్కడ శ్మశాన వాటిక స్థలం అని మా కౌన్సిల్కి ఎవరికి తెలియదు అధ్యక్ష. అప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయింగ్ ఆఫీసర్ అధికారి మాకు తప్పుదో పట్టేయడం జరిగింది. కాబట్టి తప్పు జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క ఆమోదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అలాగే దాన్ని రద్దు చేయడము శుభ పరిణామమే అని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా కూటమి శాసనసభ్యులు కూడా ఆ బీసీ శ్మశానిక వాటిక స్థలాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష. అక్కడ జరిగినటువంటి లోపాన్ని ఆ రోజు 17వ వార్డు ప్రజలు కొందరు అర్జీలు పెట్టుకున్నారన్న విషయాన్ని మీరు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 55 రోజులుగా సమ్మె చేస్తున్నారు అధ్యక్ష. మన ఎమ్నూరు పట్టణంలో కూడా ఎంతో సస్యశ్యామలంగా ఉండే ఎమ్నూరు కూడా ఈరోజు కరెంటు లేక రాత్రిపూట లైట్లు లేక ఇబ్బంది గురవుతున్నాం అధ్యక్ష. కాబట్టి ఇలాంటివి సమ్మె ఏదైతే జరుగుతుందో కమిషనర్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించవలసింది గవర్నమెంట్కి తెలియవలసింది కోరుతున్నాం అధ్యక్ష. వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన డిమాండ్స్ అధ్యక్ష. వాళ్ళు ఏమడుగుతున్నారు అధ్యక్ష? అందరికీ శాలరీస్ పెంచినారు అధ్యక్ష, హౌస్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అధ్యక్ష వాళ్ళు. కానీ ఇంతవరకు వాళ్ళ సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఏమంటే టెక్నికల్ గా 28,500 రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష. నాన్ టెక్నికల్ వాళ్ళు 24,500 రూపాయలు అడుగుతున్నారు. ప్రస్తుతం వాళ్ళకి వస్తున్న జీతం 15,000 అధ్యక్ష. కటింగ్ బోను 13,558 రూపాయలు వస్తుంది అధ్యక్ష. కాబట్టి వారి బాధను తెలుసుకొని ఖచ్చితంగా మన కౌన్సిల్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అధ్యక్ష. ఆ యొక్క శిబిరానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టారెడ్డి మేడం గారు కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. వారికి సంఘీభావం కూడా తెలవడం జరిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మేడం గారు కూడా వారం 10 రోజులు సమయం ఇచ్చారు అధ్యక్ష. లేని పక్షంలో వారందరూ మా మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం దగ్గరికి వచ్చి తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముట్టడించేదానికి వారందరూ సహకారం అందిస్తామని ఈ అందరూ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి వారి సమస్యలు కూడా తీర్చవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే వైస్ చైర్మన్ గారు అడిగినట్లు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ లేబర్స్ విషయం అధ్యక్ష, వారి సమస్యను కూడా మేము కూటమి శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సారథ్యం వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మెచ్చి 3 సార్లు ప్రస్తావించిన అసలు అవసరం మీరు గెలిచినటువంటి పార్టీ మీరు ఆ పార్టీ గురించి మాట్లాడండి. టీడీపీ పార్టీ అసలు మన ఒక నిమిషం అండి, కౌన్సిల్ లో బీజేపీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా? బీజేపీ పార్టీ కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఉండేది వైసీపీ టీడీపీ. మీ కూటమి ప్రభుత్వం ఎట్లా వస్తుంది? 3 ఏళ్ళు వేసుకుని మాట్లాడండి, వారి గురించి మాట్లాడండి. కూటమి గురించి మాట్లాడితే 3 గంటలు వేసుకోవాలి అధ్యక్ష. జనసేన పార్టీ వేసుకోవాలా? 3 ఏళ్ళు వేసుకోవాలి. జనసేన టీడీపీ బీజేపీ. బీజేపీ సంబంధమే లేదు. ఎలా వేసుకుంటారు అధ్యక్ష? అధ్యక్ష పల్లి పాలు తాగి రొమ్ముకుంటున్నారు వైఎస్ఆర్ గారు. రైట్ వేసుకొచ్చిన అధ్యక్ష ఆయన కాండవ తీసుకుని రావడమే తప్ప జనసేన పార్టీ వేసుకోవాలా?
అధ్యక్ష 1వ